పరమేశ్వరుడికి మనం ఏం పెట్టగలం చెప్పండి? ఏం తెచ్చాం కనుక పెట్టగలం? ఊరికే ఊరేగడం తప్ప ఏమన్నా తెచ్చామా? కెవ్వు మన కేకేసి ఈ చిన్న సూట్ కేసు ఎత్తుకొని వచ్చాము తప్ప ఈ ప్రపంచంలోకి ఏమన్నా ఉంది? అంతా ఇక్కడే ఉన్నాయి. ఇచ్చిందంతా ఇక్కడే. పరమేశ్వరుడు ఇస్తేనే మనకి ఏదైనా వచ్చింది. ఆయన ఇచ్చింది తిరిగి మనం ఆయనకి ఇవ్వడమే కానీ ఇంకేమీ లేదు. ఇప్పుడు కొబ్బరికాయ మీరు ఇచ్చారనుకోండి స్వామికి, ఇది ఒక విచిత్రం. అందువల్ల అది ఎలా అంటే భయం. సాధువులు అనరన్నమాట, నేను స్వామికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని అనరు. ఎందుకంటే ఎక్కడుంది నీ దగ్గర? నువ్వు తెచ్చా కొబ్బరికాయ నారికేయడం సమర్పయామి. ఎక్కడ సార్ నీకు నారికేయడం? కొబ్బరికాయ నీకు ఎక్కడిది ఈ సృష్టిలో? సృష్టి ఎవరిది? తమాషా చూడు, నువ్వు రాకముందే ఉంది ఈ సృష్టి, నువ్వు తయారు చేసింది కాదు. నీకన్నా ముందు తయారైన సృష్టిలోకి నువ్వు వచ్చావు. నువ్వు ఏ కొబ్బరికాయ అయితే తీసుకున్నావు, నువ్వు రాకముందే ఆ కొబ్బరి చెట్టు ఉంది ఇంట్లో, అదో తమాషా. అర్థమవుతుంది? ఇప్పుడు ఆ కొబ్బరికాయని తీసుకుపోయి నారికేయడం సమర్పయామి అన్నావు అనుకో, అది ఎవరిది? ఆ కొబ్బరికాయ అయింది కదా, ఆయన తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చి సమర్పయామి ఎట్లుంటుంది? ఇప్పుడు మీ దగ్గర పెన్ను ఉంది, నేను తీసుకొని నాయన నువ్వు ఈరోజు శ్రద్ధగా విన్నావు నాయన, ఈ పెన్ను నీకు ఇస్తున్నానంటే మీరు ఏమనుకుంటారు? ఈయనకేమైనా లూజా? పెన్ను నాది కదా, నా పెన్ను తీసి నాకు ఇస్తాడేంటి అని అనుకున్నా మీరు? అట్లాగే భగవంతుడిది సృష్టిలో ఆయన తయారు చేసినవన్నీ ఉంటే నేను కొబ్బరికాయ తీసుకెళ్ళి ఈ కాయ నీకు సమర్పిస్తున్నాను భగవాన్, ఆయన ఆలోచనలో పెడతాడు. అబ్బా వీడికి అందరి కొంపలు ముంచింది కాకుండా నా కొంప కూడా ముంచబోతా ఉంటాడా ఏంటి? అసలు ఇది నా కాయ కదా, ఇది అంతగా వాడికి ఇష్టమైతే కొబ్బరికాయ ఏం తెచ్చేది? వాడు తలకాయ ఇచ్చేమను, అదేమో ఇవ్వడు. దాంట్లో ఏమో అన్నీ పెట్టుకుంటాడు, అంత స్టోరేజ్ ఉంటుంది లోపల, ఎవడికి కనపడకుండా కూడా లోపల పెట్టుకుని దాన్ని సీల్ చేసి పెట్టుకుంటాడు. ఇది తీసుకొచ్చి నాకు ఇస్తాడు. కనుక పరమేశ్వరుడికి ఇవ్వడానికి ఏమీ లేదు. బాగా అర్థం చేసుకోండి. నువ్వు నైవేద్యమను అదను ఇదను అసలు శరణాగతిలో కూడా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడే భక్తులు కూడా దెబ్బతింటూ ఉండేది. నేనేదో స్వామికి అంది, నువ్వు ఆయనకి ఇచ్చేది లేదు. మరి సమర్పయామి ఏంటి స్వామీజీ? చెప్తాను నినవయ్యా. అక్కడ కూడా మళ్ళీ అద్వైతం దగ్గరికి వస్తేనే భక్తి పూర్ణత. ఎందుకో తెలుసా? వస్తువు అయింది, అవునా కదా? ఇంతకాలం నువ్వేమనుకుంటున్నావు? ఆ వస్తువుని నీది అనుకుంటున్నావు. ఇది నువ్వు చేసిన తప్పు. కాబట్టి భగవంతుడు సమర్పించేటప్పుడు భగవాన్ నాది కాని దానిని నాది 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 అని చేసిన తప్పుని ఇది నాది కాదు నీది అని సమర్పించి నా దోషాన్ని నేను కడిగేసుకుంటూ ఉన్నా. అది సార్. అంతేగాని నేను ఆయనకి అది ఇచ్చాను ఇది ఇచ్చాను, వజ్ర కిరీటం ఇచ్చాను, ఈ కిరీటం ఇచ్చాను. ఏం కిరీటం ఇస్తావు? వజ్రాలు కూడా ఆయన భూమిలో ఉన్నవే. నువ్వు ఒక విధంగా చెప్ప, ఇప్పుడు నువ్వు వజ్ర కిరీటం ఇచ్చాను అన్నాను, వజ్రాలు ఎక్కడ ఉండే? ఆయన మిస్సెస్ దగ్గరే ఉండే. వజ్రాలు ఎక్కడ సార్ ఉండేది? ఆమె పెట్టిలో ఉండేది భూదేవి. నువ్వు ఈ వజ్రాలు లోపల నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తున్నానంటే అప్పుడు ఆమె వెంటనే చూస్తుంది, ఏమండోయ్ దిస్ ఫెలో మన లాకర్ ఓపెన్ చేశాడండి. అర్థమవుతుంది ఇప్పుడు? దిస్ ద పాయింట్. అందువల్ల ఏది మనం పరమేశ్వరుడు సమర్పించడానికి ఏమీ లేదు. ఇది విషయం.